హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 11 o'clockకి ఇంటర్ రిజల్ట్ అనేవి రాబోతున్నాయి. అందరికన్నా ముందే మీరు మొబైల్లో మీ రిజల్ట్ అనేవి చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంసెట్ రిలేటెడ్ కానీ ఇంటర్మీడియట్ రిలేటెడ్ కానీ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మన ఛానల్ నుంచి మీకు పూర్తిగా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకు రిజల్ట్స్ రాగానే మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఒక 30 to 40 minutes అనేది మనకు సర్వర్స్ అనేవి చాలా స్లో ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ సర్వర్స్ మీద పడేసి వాళ్ళు సెర్చ్ చేయడం వల్ల. సో దట్ కొంచెం ఓపిక్గా ఆగండి. అండ్ నేను 10:30 వరకు మీకు లైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఆ లైవ్ ద్వారా మీ రిజల్ట్ చూడడానికి ప్రయత్నిద్దాము. మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్కి లైవ్ అయితే రిజల్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను ఎక్కడ లింకులు ఇవ్వాల్సిన అవసరం లేదు. APBIE అని గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జస్ట్ సెర్చ్ చేయండి. ఓకేనా, డైరెక్ట్ మీకు లింక్ అనేది వస్తుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అని మీకు సర్వర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. ఓకేనా, ఇక్కడ ఏ సర్వర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒక్కొక్క సర్వర్ బిజీగా ఉంటుంది. రిజల్ట్స్ విల్ బీ అనౌన్స్డ్ సూన్. మీకు ఫస్ట్ రిజల్ట్స్ అనేవి ఇదే వెబ్సైట్లో పెడతారండి. ఓకేనా, మిగతా ప్రైవేట్ వెబ్సైట్స్కి వాళ్ళు సిడీస్ ఇచ్చే ముందు మీకు ఫస్ట్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ని లాగిన్ అవుతూ ఉండండి. వన్స్ రిజల్ట్స్ రాగానే మీరు ఇక్కడ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు. లేదంటే మనకు ప్రైవేట్ వెబ్సైట్ చాలా ఉంటాయి. ఆ ప్రైవేట్ వెబ్సైట్ ఏంటి, ఎలా చూసుకోవాలి అనేది నేను లైవ్లో చెప్తాను. లైక్ చేయాలా వద్దనేది జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.